ఈ ఏడు తొలకరి ఆశాజనకంగా ఉంటుందన్న వాతావరణ శాఖ సూచనలు రైతుల్లో కొండంత ఉత్సాహాన్ని నింపాయి. ఇప్పటికే అడపాదడపా కురుస్తున్న వర్షాలకు నీటి వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో వరి సాగుకు నారు పోయడం ప్రారంభించారు. రోహిణి కార్తెలో నారు పోసుకునే రైతులు ఆయా ప్రాంతాలకు అనుగుణంగా రకాలను ఎన్నుకొని ఆరోగ్యవంతమైన నారును ప్రధాన పొలంలో నాటుకుంటే వాటి సామర్థ్యం మేరకు దిగుబడులను పొందవచ్చు. నారుమల్ల తయారీలో రైతులు తప్పక పాటించవలసిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మచిలీపట్నం వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ గిరిజారాణి. వరి సార్వాకి వరి నార్మల్ ఎలా వేసుకోవాలనే విషయం మనం గమనించుకుంటే కనుక 5 సెంట్ల నారుమడికి 20 కేజీల విత్తనం సరిపోతుంది. 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు మనం దమ్ము చేసుకోవాలి. మురుగ దమ్ములాగా చేసుకుంటే పాత మోళ్ళు ఏమైనా ఉన్నా పంట అవశేషాలు ఏమన్నా పూర్తిగా కుళ్ళిపోవాలి. సరిగ్గా కుళ్ళపోతే ఏమిటంటే నారి మొలకెత్తక చనిపోతాం అలాంటివి జరుగుతాయి. కాబట్టి బాగా దమ్ము చేసుకోవాలి. దమ్ము చేసిన తర్వాత నీరు నిలబడని ప్రాంతాల్లో నారుమడి చేసుకోవాలి. నీరు బయటికి పోవడానికి వీలుగా కూడా కాలువలు చేసుకోవాలి. కాలువలు చేసుకోకపోతే ఏమిటంటే ఒకవేళ వర్షం ఎక్కువైతే మనకు నారుమడి మునిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం మెరకున్న ప్రాంతాల్లో వేసుకోవాలి. అలాగే విత్తన శుద్ధి చేసుకోవాలి. అంటే మనకి దంప నారుమడి అంటే 1 గ్రాము 1 లీటర్ నీటికి కార్బనిజం మందుని 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండిగట్టి విత్తనం కొంచెం మొలక కూర తగిలాక విత్తనం సమానంగా పడేట్టుగా చల్లుకోవాలి. కృష్ణ డెల్టా అయితే మెట్ట నారుమడిలాగా అక్కడైతే పొడి విత్తనం అంటే కేజీ విత్తనానికి 3 గ్రాముల కార్బనిజం అనే మందుని పొడి విత్తనం శుద్ధి చేసుకోవాలి. మనకి విత్తనం కూడా మరీ లోతుగా వేయకూడదు. ఇప్పుడు లోతుగా పడినేమో లేటుగా వస్తాయి, పైపైన ఉన్నాయేమో ముందుగా వస్తాయి. కాబట్టి విత్తనం వీలంత వరకు సమానంగా ఒకే రకంగా మొలకొస్తే రేపు పూడ్చిన తర్వాత ఒకే ఎత్తులో ఉంటాయి. లేదంటే ఎత్తు దిగుళ్ళు ఎగు దిగులుగా వస్తాయి. దమ్ము చేసినప్పుడు లేదా ఆఖరి దుక్కులో మనకి 5 సెంట్ల నారుమడికి సుమారుగా 6 కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి భాస్వరం ఎరువుని. అలాగే మనకి 2 ఆకులు వచ్చిన తర్వాత యూరియా వచ్చేసరికి 2 కేజీలు, పొటాష్ వచ్చేసరికి 1 కేజీ చొప్పున వేసుకోవాలి. తర్వాత నారు ఎదుగుదలను బట్టి అవసరాన్ని బట్టి ఇంకో 2 కేజీలు ఏరియా 20 రోజుల వయసులో వేసుకోవాలి. అలాగే మనకి మెట్ట ప్రాంతాల్లో ఏమవుతుందంటే మనకి జింకు లోపము వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏంటంటే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ మందు 5 రోజుల వ్యవధిలో 2 సార్లు స్ప్రే చేసుకోవాలి. ఇది కాకుండా మెట్ట ప్రాంతాల్లో లేదా చౌడు ప్రాంతాల్లో ఇనుపదాతు లోపం వస్తుంది అనమాట. ఇనుపదాతుల లోపం వస్తే ఏంటంటే ఆకులు తెల్లబారిపోయి చచ్చిపోతుంటాయి. రైతులు ఎందుకు చనిపోతున్నాయో అర్థం కాదు. అదంటే అన్నమేది నెమ్ముప్పు అనే మందు లీటర్ నీటికి 5 గ్రాములు 0.5 గ్రాముల నెమ్ముప్పు చొప్పున స్ప్రే చేసుకుంటే మనకి ఆ తెల్లగా పాలిపోయింది పచ్చగా తిరుగుతుంది. నార్మల్ ఈ విధంగా చేసుకోవాలి. అలాగే నీరు కూడా ఫస్ట్ అయితే ఊరినే బురద పొదనట్టు ఉండేట్టుగా చూసుకోవాలి. 2 ఆకులు వచ్చిన తర్వాత పలచగా ఉండేట్టుగా చూసి నీరు పలచగా నిలబెట్టుకోవాలి. ఎందుకంటే నీరు నిలబెట్టకపోతే ఏమవుతుందంటే గట్టిగా అయిపోతే రేపు నారు పీకినప్పుడు సులువుగా రాదు. అలాగే పలచగా పెట్టుకోవాలి. ఒకవేళ నారు ఒక్కోసారి బాగా గట్టిగా అయిపోయి రానప్పుడు లైట్గా యూరియా వేసుకుంటే నారు పీకడానికి ఈజీ అవుతుంది. దీనికన్నా ముందు నారు పీకడానికి వారం రోజుల ముందు తప్పనిసరిగా 5 సెంట్ల నారుమడికి 800 గ్రాముల కార్బోఫిరాన్ 3G గ్రాన్యూల్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే తర్వాత మొవ్వు పురుగు రాకుండా ఉంటుంది. కాబట్టి నారుమడి వేసుకునే రైతులు ఈ యాజమాన్య చర్యలు పాటించుకోవాల్సిన అవసరం అయితే ఉంది.